పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ప్రేక్షక మహాశయులందరికీ కూడా 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2026వ సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది, గ్రహాల యొక్క స్థితులు ఏ విధంగా ఉన్నాయి, చంద్రుడి యొక్క సంచారం ఎలా ఉంటుంది, వీటి వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, అంటే రోజువారీ ఫలితాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి, ఓవరాల్ ప్రిడిక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, ఒకవేళ ఏమైనా ప్రతికూలతలు కనుక ఉంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ ఈ మేషరాశి వారిని కనుక పరిశీలించినట్లయితే మేషరాశికి తృతీయ స్థానంలో గురుడు యొక్క సంచారం జరుగుతున్నది. అంటే జనవరి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితులను కనుక పరిశీలించినట్లయితే ఇవి అత్యంత కీలకమైనటువంటి మార్పులను సూచిస్తున్నాయి. గురుడు మిథున రాశిలో సంచారం చేయటం వల్ల తృతీయ స్థానం అంటే పబ్లిక్ రిలేషన్స్కి, కమ్యూనికేషన్స్కి, సోదరులకి మొదలైన వాటన్నిటికీ కూడా సంబంధించిన స్థానం. ఇంకా చెప్పాలంటే మీడియా రంగంలో ఉండేవారికి, యూట్యూబ్లో ఉండేవారికి, సోషల్ మీడియాలో వర్క్ చేసేవారికి, మార్కెటింగ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి కొత్త కొత్త అవకాశాలన్నీ కూడా ఎదురు వస్తూ ఉంటాయి. అంటే వెతుక్కుంటూ అవకాశాలు ఎదురొస్తుంటాయి అని చెప్పాలి. ఇంకొక పాయింట్ ఏమిటంటే ఇక్కడ సోదర సంబంధాలు చాలా బ్రహ్మాండంగా మెరుగుపడతాయి. నూతన అవకాశాల కోసం మీరు వెతికే పని లేకుండా 2026వ సంవత్సరం ప్రారంభం నుంచే కొత్త కొత్త అవకాశాలు మేషరాశి వారికి రాబోతూ ఉన్నాయి. ప్రధానంగా రాహుకేతు గృహాలను కనుక పరిశీలిస్తే రాహువు మీ జన్మరాశికి 11వ స్థానంలో లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత టెక్నాలజీ రంగంలో ఉన్నటువంటి వారికి, ఆన్లైన్ రంగంలో ఉన్నటువంటి వారికి, క్రిప్టో, ఏఐ మొదలైనటువంటి విషయాలలో ఆకస్మికమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. మీరు తీసుకునేటటువంటి ఆకస్మికమైనటువంటి నిర్ణయాలు తప్పుతో పట్టించే అవకాశం ఉంది. కాబట్టి తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అలానే కేతువు సింహరాశిలో సంచరించేటటువంటి సమయంలో మీకు కొద్దిగా అహంకారం తగ్గించుకోవాలి, ఆధ్యాత్మిక వైపు దృష్టిని పెంచుకోవాలి. ఇంకా రాజకీయ పరిపాలనా రంగాల్లో ఉన్నటువంటి వారికి అంతర్గతంగా ఒత్తిడి కూడా కొద్దిగా ఎక్కువ అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు 4 గ్రహాలు మీ జన్మరాశికి 9వ స్థానంలో సంచరిస్తున్నాయి. ఈ 9వ స్థానంలో రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి 9వ స్థానం. 9వ స్థానం అంటే అదృష్ట స్థానము అంటారు, భాగ్యస్థానము అంటారు. అదృష్ట స్థానంలో సంచరించేటటువంటి 4 గ్రహాలు అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తాయి. అదృష్ట తాండవం చేసేటటువంటి విధంగా ఉండబోతున్నాయి అని చెప్పాలి. అంటే ఈ రవి, బుధ, కుజ, శుక్ర గ్రహాలు మీ రాశికి 9వ స్థానమైనటువంటి ధనుర్రాశిలో సంచరించేయటం వల్ల అంటే చాతుర్గ్రహ కూడా మీ భాగ్యస్థానంలో ఏర్పడేటటువంటి కారణం చేత ఇది ధర్మానికి, న్యాయానికి, ధైర్యానికి, విదేశీ ప్రయాణాలకు, లా మరియు ఉన్నత విద్యలకు సంబంధించినటువంటి నిర్ణయాలను చాలా వేగవంతం చేస్తుంది. అయితే మాటల వల్ల వచ్చే వివాదాలు రాకుండా చూసుకోవాలి. కానీ 9వ స్థానంలో కుజుడు ఉన్నటువంటి కారణం చేత భూ సంబంధమైనటువంటి లావాదేవీలు బ్రహ్మాండంగా సాగుతూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి విషయాలు అత్యంత అనుకూలంగా మారుతూ ఉంటాయి. ప్రధానంగా తీసుకుంటే మీ జన్మరాశికి ద్వితీయ స్థానాధిపతి, ధనాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా 9వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు అత్యంత అనుకూలంగా మారబోతూ ఉన్నాయి. అలానే మీ జన్మరాశికి తృతీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా 9వ స్థానంలో సంచరించేటప్పుడు సోదరపరమైనటువంటి విషయాలు కానీ, మిత్రపరమైనటువంటి విషయాలు కానీ సఖ్యత పెరుగుతుంది అని చెప్పాలి. అలానే శని మీనరాశిలో సంచరించేటటువంటి సమయంలో కర్మ ఫలితాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సేవా రంగాలలో ఉన్నటువంటి వారికి ఆసుపత్రులు, ఆధ్యాత్మిక సంస్థలు, ఎన్జిఓలు మొదలైనటువంటివి ఎక్కువగా లాభపడతాయి. అలసత్వం ఎక్కువగా పనికిరాదు. మానసికమైనటువంటి ఒత్తిడిని ఎక్కువగా జయించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద ఈ 10 రోజులు కనుక తీసుకుంటే 2026వ సంవత్సరం ప్రారంభమే భవిష్యత్తును మార్చేసేటటువంటి దిశగా అడుగులు ముందుకు పడబోతున్నాయి అని చెప్పడంలో ఎలాంటి సంశయమూ లేదు. మరి డే వైజ్గా పరిశీలిస్తే 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ ఉదయం 9:28 వరకు ఉండేటటువంటి సమయంలో
ఇది మేషరాశి వారికి ఊహించినటువంటి ధనయోగం కలుగుతుంది. కుటుంబపరమైనటువంటి విషయాలలో శ్రద్ధ పెరుగుతుంది. మాటకు సంబంధించినటువంటి విషయాలు చాలా కీలకంగా మారుతూ ఉంటాయి. అంటే మనం మాట్లాడేటటువంటి మాట చాలా కీలకంగా మారబోతుంది. ఆదాయం పైన కనుక దృష్టి పెట్టినట్టయితే లాభాలు పెరుగుతూ ఉంటాయి. వాక్చాతుర్యం పెరుగుతూ ఉంటుంది. అయితే కుటుంబ పరంగా మాటల వల్ల విభేదాలు కలగకుండా చూసుకోవాలి. మీకు వీలైతే తెలుపు రంగు వస్త్రాలు కనుక దానం చేసినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక 2వ తేదీ ఉదయం నుంచి 4వ తేదీ ఉదయం 9:45 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది అద్భుతమైనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి విధంగా ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు. ప్రధానంగా చెప్పాలంటే ధైర్యము, కమ్యూనికేషను, సోషల్ మీడియా, యూట్యూబ్ మొదలైనటువంటి రంగాలలో ఉన్నటువంటి వారు బ్రహ్మాండంగా ముందుకు వెళ్తూ ఉంటారు. చిన్న చిన్న ప్రయాణాలు చక్కగా లాభిస్తాయి అని చెప్పాలి. ఇక్కడ కూడా మీకు ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన ఏమిటంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. అలానే బుధగ్రహానికి సంబంధించినటువంటి పెసలు కనుక దానంగా సమర్పించినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. 4వ తేదీ ఉదయం 9:45 నుంచి 6వ తేదీ మధ్యాహ్నం 12:22 వరకు ఉండేటటువంటి సమయంలో గృహ సంబంధమైనటువంటి విషయాలు కానీ, వాహన సంబంధమైనటువంటి విషయాలు కానీ, ప్రయాణపరమైన విషయాల్లో కానీ అనుకూలత పెరుగుతుంది. కానీ తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి. అనవసరమైనటువంటి భావోద్వేగాలకు ఎక్కువగా లోను కాకూడదు. మానసికంగా అస్థిరత్వం కోల్పోకుండా స్థిరంగా ఉండేటటువంటి విధంగా చూసుకోవాలి. ఇక్కడ శివాభిషేకం చేయించుకోవటం, పాలు దానం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 6వ తేదీ మధ్యాహ్నం 12:22 నుంచి 8వ తేదీ సాయంత్రం 6:45 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది మీకు పంచమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఎడ్యుకేషన్ వైజ్గా బ్రహ్మాండంగా మారుతుంది. విదేశీ అవకాశాలు కూడా పెరుగుతూ ఉంటాయని చెప్పాలి. దూర ప్రాంతాలలో కానీ, దూరదేశాలలో ఉన్నటువంటి వారికి శుభవార్తలు వినే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలా ముఖ్యంగా చెప్పాలంటే ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. క్రియేటివిటీ అత్యుత్తమంగా మారబోతుంది. అలానే రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారి గొప్ప గుర్తింపు కూడా లభిస్తుందని చెప్పాలి. ఇక్కడ మీరు సూర్య నమస్కారాలు 12 సార్లు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇక జనవరి 8వ తేదీ మధ్యాహ్నం సాయంత్రం 6:45 నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వారికి అనుకూలంగా మారుతుంది. కానీ ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తలు పాటించాలి. శత్రువుల మీద కూడా విజయం సాధించే అవకాశం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే ఈ 10 రోజులు మేషరాశి వారికి ఎలా అనిపిస్తుందంటే నారాయణ శాస్త్రి గారు చెప్పినటువంటి ఫలితాలు నన్ను చూసే చెప్తున్నారు అనిపించేటటువంటి విధంగా, ప్రతి ఒక్కరికి సూట్ అయ్యేటటువంటి విధంగా చాలా జాగ్రత్తగా ప్రిడిక్షన్స్ మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతను పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే చక్కగా గొప్ప ఫలితాలు, సత్ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఇవి మేషరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.